Okay. Hello guys, let us continue our class. In the previous class లో మనము HTML ఫామ్ ఎలిమెంట్స్ గురించి డిస్కస్ చేసాము. ఆ ఫామ్ ఎలిమెంట్స్లో నేమ్ ఎలా పాస్ చేయాలి, నేమ్ బాక్స్ ఎలా పాస్ చేయాలి, ఫోన్ నెంబర్ ఎలా పాస్ చేయాలి, ఈమెయిల్ ఎలా ఇవ్వాలి, ఏజ్ ఎలా ఇవ్వాలి, టెక్నికల్ స్కిల్స్ అంటే చెక్ బాక్స్ క్రియేట్ చేసి ఆ చెక్ బాక్స్లో మనం టెక్నికల్ స్కిల్స్ పాస్ చేస్తాం. లేదా వేరే విషయంతో మనం చెక్ బాక్స్ క్రియేట్ చేయాలనుకోండి, అది ఎలా పాస్ చేస్తాము. నెక్స్ట్ జెండర్, రేడియో బటన్స్ ఎలా పాస్ చేస్తాము. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఇదేంటిది సెలెక్ట్ బాక్స్ ఇచ్చి ఇక్కడ మనం ఒక అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే చెక్ బాక్స్కి అండ్ సెలెక్ట్ బాక్స్ మధ్య డిఫరెన్స్ ఏంటో కనిపెట్టాలి. ఓకే, అండ్ ఇక్కడ ఒకటను ఇక్కడ ఈ మూడు సెలెక్ట్ బాక్స్, రేడియో బటన్, ఇక్కడ చెక్ బాక్స్, ఈ త్రీకి మనం కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ చూడండి, ఇక్కడ కూడా ఇక్కడ ఏమిచ్చాను డేట్ అనే మనం పాస్ చేయగానే ఒక డైరెక్ట్గా అది డేట్లో ఫిక్స్ అయిపోతుంది అనమాట. రెజ్యూమ్కి ఫైల్ అని ఇవ్వాలి. నెక్స్ట్ రేంజ్కి రేంజ్ అని ఇవ్వాలి, సెర్చ్కి సెర్చ్, రీసెట్కి రీసెట్. ఇలా మనం కీవర్డ్స్ ఇచ్చేయాలన్నమాట దానికి. ఇక్కడ చూడండి నేమ్కి ఇచ్చాను, నేమ్ మనం టెక్స్ట్ రూపంలో కదా పాస్ చేసేది టెక్స్ట్. ఫోన్కి నేను టీఎల్, టెలిఫోన్ నెంబర్ లాగా టీఎల్ అని ఇచ్చాను. ఫోన్ అని ఇచ్చినా తీసుకుంటుంది, ట్రై చేయండి మీరు ఒకసారి. తీసుకోకపోతే టెల్ అనే ఇవ్వండి. ఓకే, ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ అనమాట. నెక్స్ట్ చూడండి, ఇక్కడ ప్యాటర్న్ ఏం పాస్ చేసాము మొబైల్కి. నా మొబైల్ నెంబర్ స్టార్టింగ్ ఫ్రమ్ 6 to 9, 6 కానీ 7 కానీ 8 కానీ 9 ఉండాలి. అది ఎన్ని లెటర్స్ అయి ఉండాలి, ఎగ్జాక్ట్గా 1 లెటర్ అయి ఉండాలి. ఫస్ట్ స్టార్టింగ్ విత్ 1 లెటర్. అండ్ నెక్స్ట్ అని ఉండాలి 0 to 9, ఎన్ని లెటర్స్, ఏ లెటర్ అయినా ఉండొచ్చు. 0 to 9 ఏ లెటర్స్ అయినా ఉండొచ్చు. టోటల్ కలిపితే 9 ఉండాలి. ఓకే, ఈ 1 + 9 మొత్తం టోటల్ 10 నెంబర్స్ అవుతాయి. ఓకే, ఇక్కడ ఈ క్యాప్ సింబల్ ఏం చేస్తుందంటే ఇండికేట్స్ స్టార్టింగ్. ఓకే, స్టార్టింగ్ ఆఫ్ ద నెంబర్, దట్ ఇండికేట్స్ starting of the number, and dollar symbol indicates ending of the number, ending of the mobile number. Okay, ఇక్కడ BR ట్యాగ్లో ఎందుకు రాసినాం, ఫర్ గివింగ్ లైన్ బ్రేక్స్ బిట్వీన్ దట్ ఎలిమెంట్స్. నెక్స్ట్ ఈమెయిల్, ఇక్కడ ఏం చేశాను, ఈమెయిల్ తీసుకున్నాను. నెక్స్ట్ టైప్, ఈమెయిల్ అని మనం పాస్ చేస్తాము. ఎప్పుడైతే ఈమెయిల్ అని పాస్ చేస్తామో దానికి అర్థమవుతుంది అనమాట. ఓకే, ఈ షుడ్ ఎంటర్ ఈమెయిల్ ఉంది, ఈమెయిలే ఎంటర్ చేయాలి. నేను ఏం చేశాను, ఈమెయిల్ ఎంటర్ చేయాలి. దాంతోపాటుగా నేను కొన్ని ప్యాటర్న్ కూడా పాస్ చేశాను. అదేంటి, ఫస్ట్ ఈమెయిల్కి @ ముందు లెటర్స్ కానీ నెంబర్స్ కానీ మాత్రమే ఉండాలి. తర్వాత @ తర్వాత ఓన్లీ లెటర్స్ మాత్రమే ఉండాలి. నెక్స్ట్ డాట్ తర్వాత లెటర్స్ మాత్రమే ఉండాలి, 3 లెటర్సే ఉండాలి. లైక్ దట్ ఐఎమ్ క్రియేటింగ్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి, రిక్వైర్డ్ అని ఎప్పుడైతే పెడతామో మీ ఇష్టం. ఇక్కడ రిక్వైర్డ్ పెట్టారు, లేదా ఇక్కడ కూడా పెట్టచ్చు. ఇక్కడ పెట్టినా కానీ ఆ మొబైల్ నెంబర్ మనం ఖచ్చితంగా ఎంటర్ చేయాలన్నమాట. ఎంటర్ చేయకుండా మనం సబ్మిట్ మీద పెడితే తీసుకోదు. ఓకే, అక్కడికి వెళ్ళి బ్లింక్ అవుతూ ఉంటుంది, నువ్వు ఇది ఫిల్ చేయలేదు. ఓకే, రిక్వైర్ పాస్ చేయడం వల్ల మనం దాన్ని ఖచ్చితంగా యూజర్ అనేవాడు ఎంటర్ చేయాల్సిందే. ఎంటర్ చేయకుండా మనం సబ్మిట్ చేయలేం. ఇక అప్పుడు అన్నీ ఎంటర్ చేయాలనుకోండి, ఏ వాల్యూ కూడా వదిలిపెట్టకూడదు అనుకున్నాం అనుకోండి. ఓకే, ఆ టైంలో ఏం చేయాలి, అన్ని వాల్యూస్ని యూజర్ ఎంటర్ చేయాలి. ఓకే, యూజర్ అన్ని వాల్యూస్ని ఎంటర్ చేయాలి. అప్పుడు అన్నిటికీ రిక్వైర్మెంట్ పెడితే ఏది కూడా వదిలిపెట్టకుండా యూజర్ నుంచి అన్ని డీటెయిల్స్ మనం గ్యాదర్ చేసుకోవాలనుకోండి. అప్పుడు అన్నిటికీ రిక్వైర్మెంట్ పెట్టేయడం. ఓకే, వీటన్నిటిని ఎక్కడ రాసాం, ఇన్ బిట్వీన్ ఫామ్ ట్యాగ్లో రాసాం. ఈ ఫామ్ ట్యాగ్ మధ్యలో రాసాం. ఓకే, ఈ ఫామ్ ట్యాగ్ మధ్యలో రాసాం. ఓకే, లైక్ దట్ మనం ఒక గూగుల్ ఫామ్ క్రియేట్ చేయడం అయితే చేసాము. నేను మీకు ఒక టాస్క్ ఇచ్చాను, అసైన్మెంట్. ఐ హోప్ మీరు అందరూ కంప్లీట్ చేశారనుకుంటున్నాను. ఓకే, నాకైతే ఒకళ్ళిద్దరే సెండ్ చేశారు, ఒకళ్ళే చేశారు. ఓకే, కంప్లీట్ చేయండి. నేను ఇచ్చిన టాస్క్ ఏంటంటే, ఇక్కడ మనం ఏం చేసాం, రిజిస్ట్రేషన్ ఫామ్, సైన్అప్ ఫామ్ క్రియేట్ చేసాం కదా. ఓకే, ఇది సైన్ అప్ ఫామ్, రిజిస్ట్రేషన్, అన్ని డీటెయిల్స్ ఇచ్చి రిజిస్టర్ అవుతున్నాడు. రిజిస్టర్ అయినాక ఏం చేస్తారు, మనకి యూజర్ నేము, పాస్వర్డ్ వస్తుంది. లేకపోతే యూజర్ నేము, ఐదర్ ఈమెయిల్, ఫోన్ నెంబర్ ఏదో ఒకటి ఇచ్చేసి లాగిన్ మీద క్లిక్ చేయాలి. ఆ బటన్ క్రియేట్ చేయమన్నాను. ఓకే, ఆ పేజ్ని క్రియేట్ చేయమన్నాను. మీరు ట్రై చేయండి. ట్రై చేసి రాకపోతే నాకు చెప్పండి. ఓకే, ఐ విల్ డూ డెఫినెట్లీ. ఓకే, మీరు ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఇక్కడ ప్రాబ్లం వస్తుందంటే నేను క్లాస్లో చెప్తాను. ఓకే, నెక్స్ట్ టుడే వీ విల్ డిస్కస్ ఎ న్యూ టాపిక్. ఓకే, ఒక న్యూ ఫైల్ తీసుకుంటున్నాను. ఇక్కడ న్యూ ఫైల్ తీసుకొని ఈరోజు ఏం డిస్కస్ చేద్దామంటే, ఓకే, టుడే క్లాస్ ఫస్ట్ ఏమో టార్గెట్ అట్రిబ్యూట్ గురించి డిస్కస్ చేద్దాం. టార్గెట్ అట్రిబ్యూట్. నెక్స్ట్ వచ్చేసి ఐఫ్రేమ్ ట్యాగ్ గురించి డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ టేబుల్ క్రియేషన్స్. ఓకే, ఈ 3 గురించి ఈరోజు డిస్కస్ చేద్దాం.
ఇంకా మోర్ పాసిబిలిటీ ఇంకా టైం ఎక్కువ ఉంటే వేరే టాపిక్ కూడా డిస్కస్ చేద్దాం. ఓకే, ఐ హోప్ ఈ టైం సరిపోతుంది మనకి ఈ మూడు డిస్కస్ చేయడానికి. ఫస్ట్ థింగ్, టార్గెట్ యాట్రిబ్యూట్ అంటే ఏంటి, అసలు టార్గెట్ యాట్రిబ్యూట్ ఎందుకు తీసేస్తామో డిస్కస్ చేద్దాం. ఫస్ట్ చూడండి, టార్గెట్ యాట్రిబ్యూట్. ఓకే, టార్గెట్ యాట్రిబ్యూట్ ఏంటంటే, ఇది టార్గెట్ యాట్రిబ్యూట్ని తీసేసుకొని మనం ఏం చేయొచ్చు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్రౌజర్ ఉందనుకోండి. ఓకే, దిస్ ఈజ్ మై బ్రౌజర్. ఓకే, ఇది నా బ్రౌజర్ ఉంది ఇలా. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను ఇక్కడ, ఓకే ఇలా బ్రౌజర్ ఉంది. ఏదన్నా నేను ఒక అప్లికేషన్ ఓపెన్ చేశాను అనుకోండి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ విరాట్ కోహ్లీ అని ఓపెన్ చేశాను. విరాట్ కోహ్లీ అని సెర్చ్ చేశాను. ఇక్కడ ఏం చేసింది, ఈ పేజీలో ఓపెన్ అయింది. ఓకే, నేను ఇంకోటి లింక్ ఏదైనా ఓపెన్ చేస్తాను. సమ్మన్ వాంట్స్ టు జాయిన్ ఇన్ ద మీటింగ్, మనీ. ఓకే, ఒక్క నిమిషం ఒక విషయం గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా ఏ మీటింగ్లోకి జాయిన్ అయ్యేటప్పుడైనా జాయిన్ అయ్యే ముందు కెమెరా మైక్ రెండు ఆఫ్లో ఉంచి తర్వాత జాయిన్ అవ్వండి. ఎందుకంటే ప్రతి ఒక్క మీటింగ్ మ్యాక్సిమం రికార్డ్ అవుతూ ఉంటాయి. ఓకే, పొరపాటున ఇప్పుడు నేనైనా ఒక్కొక్కసారి కెమెరా ఆన్ చేస్తాను. ఓకే, అలా పొరపాటున వెళ్ళిపోతే ఓకే వెళ్ళండి, తీసేయండి. లేదు మీకు ఆఫ్ చేయడానికి టైం ఉందనుకోండి, ఆఫ్ చేసి కెమెరా మైక్ రెండు ఆఫ్ చేసి తర్వాత జాయిన్ అవ్వండి. ఇప్పుడైనా ఇంటర్వ్యూ కానీ ఎక్కడైనా, తర్వాత వాళ్ళే మిమ్మల్ని ఓకే ఆన్ ద కెమెరా అంటారు. అప్పటి వరకు మీరు ఆఫ్లోనే ఉంచండి. ఓకే, ఓకే నెక్స్ట్ చూడండి. ఇప్పుడు నేనేం చేశాను, ఇక్కడ విరాట్ కోహ్లీ అని సెర్చ్ చేయగానే ఇక్కడ ఈ ట్యాబ్లో ఓపెన్ అయింది. ఓకే, నేను వేరేది ఇంకోటి సెర్చ్ చేస్తాను చూడండి. ఏదన్నా జస్ట్ అలా క్లిక్ చేస్తాను, సేమ్ ట్యాబ్లో ఓపెన్ అయింది. నెక్స్ట్ ఇంకోటి ఏదైనా క్లిక్ చేస్తాను, ఈ లింక్ లేదన్నమాట. ఓకే, ఇక్కడ క్లిక్ చేశాను చూడండి, అన్నీ ఒకే ట్యాబ్లో కనపడుతున్నాయి, ఓపెన్ అవుతున్నాయి. ఇక్కడ పక్కన ఇంకో న్యూ ట్యాబ్ రావట్లేదు చూడండి, సేమ్ ట్యాబ్లో ఓపెన్ అవుతుంది. నేను ఎన్ని క్లిక్ చేసినా ఓకే ఇలా ఓపెన్ అయిందనుకోండి, మనం ఏమంటామంటే సెల్ఫ్ అంటాం అనమాట. ఇక్కడ మనకి టార్గెట్ యాట్రిబ్యూట్లో 2 టైప్స్ ఉంటాయి. ఓకే, ఒకటి ఏంటంటే సెల్ఫ్ యాట్రిబ్యూట్. సెకండ్ థింగ్ ఏంటంటే బ్లాంక్. ఈ 2 యాట్రిబ్యూట్స్ యూస్ చేసుకొని మనం ఒక వెబ్ పేజ్ని మనం క్రియేట్ చేయాలన్నమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు అలా లింకులు రావాలంటే ఏం చేయాలి, ఇలా లింక్స్ క్రియేట్ చేయాలంటే మనం యాంకర్ ట్యాగ్ యూస్ చేస్తాం. కరెక్ట్గా ఈ యాంకర్ ట్యాగ్ యూస్ చేసి మనం ఏం చేయాలి, ఆ టార్గెట్ యాట్రిబ్యూట్ని పాస్ చేసాం అనుకోండి. ఓకే, నా రిక్వైర్మెంట్ ఏంటంటే వీడు ఏం చేశాడు, ఈ వెబ్సైట్లు క్రియేట్ చేసిన వాళ్ళు ఓకే వాడు ఎంతైనా క్లిక్ చేయని న్యూ ట్యాబ్ ఓపెన్ అవ్వకూడదు, అదే ట్యాబ్లో ఓపెన్ అవ్వాలి. ఓకే, వాళ్ళు అలా క్రియేట్ చేశారనమాట. చూడండి, ప్రతి ఒక్కటి అదే ట్యాబ్లో ఓపెన్ అవుతుంది. ఓకే, కొన్ని వెబ్సైట్స్ ఉంటాయి, మనం ఇట్లా క్లిక్ చేస్తుంటే వేరేది ఇక్కడ క్లిక్ చేసాం అనుకోండి న్యూ ట్యాబ్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది ఇలా. ఓకే, ప్లేయర్స్, ఐసీసీ ర్యాంకింగ్స్ ఇవన్నీ చూడండి ఒకే దాంట్లో ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో పేజ్ ఏదైనా ఓపెన్ చేసాం అనుకోండి, వాట్ ఈస్ హియర్, నథింగ్ ఇస్ దేర్. కొండవీడు ఫోర్ట్ అని చెక్ చేస్తాం చూడండి. ఇక్కడ క్లిక్ చేయగానే ఈ పేజ్లోనే ఓపెన్ అయింది. ప్రజెంట్ అయితే ఒక హిస్టరీ ఒక సేమ్ ప్లేస్ ఓపెన్ అవుతుంది. ఇలా ఫర్ ఎగ్జాంపుల్ మీరు చాలా చూసుంటారు, ఇప్పుడు ఏదైనా ఒక పేజ్ కనుక ఇట్లా డిఫరెంట్ ట్యాబ్స్లో ఓపెన్ అవుతుంది అనుకోండి, దాన్ని మనం బ్లాంక్ అనే టార్గెట్ యాట్రిబ్యూట్తో క్రియేట్ చేస్తారు. ఇప్పుడు ఏదైనా మనం క్లిక్ చేసినప్పుడు అది వేరే ట్యాబ్ ఓపెన్ అవుతుంది అనుకోండి. ఓకే, అప్పుడు దాన్ని ఏ రకంగా క్రియేట్ చేసి ఉంటారు వాళ్ళు, అక్కడ ఇచ్చేటప్పుడు యాంకర్ ట్యాగ్కి బ్లాంక్ అనే యాట్రిబ్యూట్ పాస్ చేసి ఇస్తారు. ఓకే, లేదు ఇలా నేను క్లిక్ చేయగానే సేమ్ ఒకే దాంట్లో ఓపెన్ అవుతుంది అనుకోండి, అప్పుడు వాళ్ళు సెల్ఫ్ ఇచ్చినట్టు అనమాట. మనం దాన్ని చూడగానే మనకి గుర్తు రావాలి. ఇప్పుడు చూడండి, నేను ఓపెన్ చేస్తున్నాను, సేమ్ దాంట్లోనే ఓపెన్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఇక్కడ కూడా క్లిక్ చేశాను, దీంట్లోనే ఓపెన్ అయింది. ఓకే, అప్పుడు ఏమి ఇచ్చినట్టు, సెల్ఫ్ ఇచ్చినట్టు అనమాట. ఓకే, ఇక్కడ వేరే దాంట్లో ట్యాబ్లో ఓపెన్ అవుతుందంటే ఇలా ట్యాబ్ ఓపెన్ అవ్వకుండా ఇలా వెళ్ళిపోతుంది అనుకోండి, అప్పుడు ఏం చేస్తున్నట్టు వాళ్ళు బ్లాంక్ అని ఇచ్చినట్టు. చూద్దాం చూడండి, ఈ సెల్ఫ్ ఎప్పుడు వేసేస్తాం, బ్లాంక్ ఎప్పుడు వేసేస్తాం, ఇప్పుడు మన రియల్ టైం ప్రాక్టికల్గా చేస్తే అర్థమవుతుంది. ఓకే, నేను నెక్స్ట్ ఏం చేస్తున్నాను అంటే టార్గెట్ యాట్రిబ్యూట్ ఒక ఫైల్ తీసుకున్నాను, టార్గెట్ యాట్రిబ్యూట్ .html.
అనే ఫైల్ తీసుకుంటున్నాను. చూడండి ఇక్కడ HTML డాక్యుమెంట్ రిప్రజెంట్ చేసి ఓకే. ఒక్క నిమిషం వెయిట్ చేయండి, ఎవరన్నా మీటింగ్లో వెయిట్ చేస్తున్నారేమో చూస్తాను ఒకసారి, ఎందుకంటే యూట్యూబ్ లింక్ పెట్టాను కదా, ఎండ్ చేసేస్తాను ఆ మీటింగ్ని. మీరు మన యూట్యూబ్ ఛానల్లో నేను ప్లేలిస్ట్ పెడతాను కదా, అక్కడికి వెళ్ళి రిఫర్ చేసుకోండి ఓకే. ఏదైనా ప్రాబ్లం ఉన్నా ఏదైనా ఉన్నా డిలీట్ ఫర్ ఎవర్ నేను ఆన్ చేస్తాను కదా వాళ్ళు కమింగ్లోకి వచ్చేది, బట్ ఐఎమ్ డిలీటింగ్ ఎందుకంటే ఓకే. లెట్స్ సీ ఇక్కడ చూడండి ఓకే. కొండ వీడియో ఇప్పుడు మనం ఇలా ఇందాక ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఇక్కడ చూడండి డాక్యుమెంట్, ఇక్కడ నేనేం చేస్తానంటే టైటిల్ వచ్చేసి టార్గెట్ అట్రిబ్యూట్ వేస్తున్నాను. టార్గెట్ అట్రిబ్యూట్ అని ఇచ్చాను ఓకే. ఇప్పుడు ఈ టార్గెట్ అట్రిబ్యూట్లో ఏం చేయాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం అలా లింకులు పాస్ చేయాలంటే ఏం చేయాలి, యాంకర్ ట్యాగ్ తీసేస్తాం రైట్. యాంకర్ ట్యాగ్ తీసేసి ఇక్కడ నేను ఒక లింక్ పాస్ చేస్తున్నాను. అదేంటంటే ఒక ప్లేస్ చెప్తాను, మీరు ఏదన్నా ఏం గుర్తురాతాను, పూణే అని ఇస్తున్నాను. ఏదో ఒక ప్లేస్ దొరికిద్దాము ఓకే. ఇక్కడ ఈ లింక్ తీసుకుంటున్నాను, డిస్ట్రిక్ట్ పూణే గవర్నమెంట్ మహారాష్ట్ర అనేది, కాపీ లింక్ అడ్రస్ ఓకే. ఓకే, ఈ లింక్ అయితే కాపీ చేసుకున్నాను, కాపీ లింక్ అడ్రస్, and I am pasting here in the href attribute. Can you please wait? Oh, idena link ochindi. Can you please wait for a few seconds? ఓకే, లెట్ us కంటిన్యూ. ఇక్కడ నేను చూడండి యాంకర్ ట్యాగ్ యూస్ చేసి లింక్ అయితే పాస్ చేశాను. దీనికి ఒక నేమ్ ఇస్తున్నాను, పూణే అని ఓకే. పూణే అని ఇచ్చాను. సేవ్, ఓపెన్ విత్ లైవ్ సర్వర్. చూడండి ఈ పూణే అనే యాంకర్ ట్యాగ్తో మనకి బ్రౌజర్లో అయితే ఓపెన్ అవుతుంది ఓకే. చూడండి పూణే అయితే వచ్చింది ఓకే. ఈ పూణే అయితే వచ్చింది. ఏంటంటే నేను ఇప్పుడు క్లిక్ చేస్తే ఓకే డిఫరెంట్ ట్యాగ్స్ ఇచ్చాను అనుకోండి ఓకే. డిఫరెంట్ ఎలిమెంట్స్ ఇచ్చాను, అవి క్లిక్ చేస్తే ఈ ట్యాబ్లో ఓపెన్ అవుతున్నాయి, నెక్స్ట్ ట్యాబ్లో ఓపెన్ అవుతున్నాయి, మనం అబ్జర్వ్ చేయాలి ఓకే. నేను ఇక్కడ పూణే అని ఇచ్చాను. నెక్స్ట్ ఇంకొకటి లింక్ కూడా ఇస్తాను, పూణేలోనే యాంకర్ ట్యాగ్ తీసుకొని యాంకర్ ట్యాగ్ ఇది కూడా ఇస్తున్నాను, కాపీ లింక్ అడ్రస్. ఇక్కడ దీన్నేమో పూణే 1 అన్నాం, దీన్నేమో పూణే 2 అన్నాం. పూణే 2 ఓకే. ఇలా 2 ఉన్నాయి అనుకోండి. ఇప్పుడు నేనేం చేస్తాను అంటే దీనికి మనం ఒకసారి రన్ చేసి వద్దాం, నార్మల్గా ఎలా వస్తుంది, అసలు సెల్ఫ్ బ్లాంక్ అట్రిబ్యూట్ యూస్ చేస్తే ఎలా వస్తుందో చూడండి ఒకసారి ఓకే. ఇక్కడ చూడండి నేను రన్ చేస్తున్నాను. మీకు ఆల్రెడీ తెలుసు కదా, నేను ఆ లింక్స్ అయితే ఓపెన్ చేయట్లేదు, ప్రజెంట్ అయితే ఓపెన్ చేయలేదు ఓకే. ఇలా ఉన్నాయి. ఇప్పుడు నేను దీని మీద క్లిక్ చేస్తున్నాను చూడండి, ఇక్కడ టార్గెట్ అట్రిబ్యూట్ అని ఇక్కడ ఈ పేజ్లో ఉంది. ఇది నెక్స్ట్ పేజీకి నెక్స్ట్ ట్యాబ్ ఓపెన్ అవుతుందా, సేమ్ దీంట్లోనే ఓపెన్ అవుతుందా ఓకే. చూడండి ఓకే, సేమ్ దాంట్లోనే ఓపెన్ అయింది. అంటే ఏంటది, డిఫాల్ట్గా సెల్ఫ్ ఓకే, డిఫాల్ట్గా సెల్ఫ్ ఓకే. నెక్స్ట్ చూడండి పూణే ఇది కూడా వేస్తున్నాను, ఇది కూడా డిఫాల్ట్గా ఉంది కాబట్టి సెల్ఫ్ సేమ్ ట్యాబ్లో ఓపెన్ అయింది. ఇప్పుడు నేను నెక్స్ట్ ట్యాబ్లో అది క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్ ఓపెన్ అవ్వాలంటే ఏం చేయాలి, బ్లాంక్ అని ఇవ్వాలి ఓకే. డిఫాల్ట్గా సెల్ఫ్ ఉంటుంది, మనం అది నెక్స్ట్ ట్యాబ్లో రావాలంటే బ్లాంక్ అని ఇవ్వాలి ఓకే. లెట్స్ సీ విల్ డూ ఓకే. నేను ఇంకా ఇదే లింక్స్ని మళ్ళీ లేకపోతే వేరే లింక్స్ తీసుకున్నాం
న్యూ లింక్స్ కొంచెం రిఫరెన్స్ కోసం యాంకర్ ట్యాగ్. ఓకే, యాంకర్ ట్యాగ్ వచ్చేసి వేరే ప్లేస్ ఏదైనా తీసుకుందాం. ఓకే, ఇది తీసుకున్నా చూడండి. ఫస్ట్ లింక్ కాపీ లింక్ అడ్రస్ పాస్ చేశాను. ఇక్కడ బెంగళూరు అని పాస్ చేస్తున్నాను. ఓకే, బిఎన్జి. నెక్స్ట్ ఇంకొక అడ్రస్ తీసుకుంటున్నాను. ఐ హోప్ విజయవాడ. ఓ విజయవాణియా, సారీ. విజయవాడ సిటీ. ఓకే, ఇక్కడ ఈ లింక్ సెలెక్ట్ చేసుకుంది. కాపీ లింక్ అడ్రస్ చూడండి. ఇక్కడ నేను విజయవాడ కాడ ఇక్కడ యాంకర్ ట్యాగ్లో విజయవాడ పాస్ చేస్తాను. ఇంతకుముందు ఏం చేసాం మనం, ఆ లింక్స్ అయితే ఓపెన్ చేసి చూసాం కదా. నేనేం చేస్తాను అంటే ఈ లింక్స్ని అయితే ఓపెన్ చేయలేదు ఇంకా. ఓకే, ఈ రెండైతే ఉన్నాయి. ఆల్రెడీ ఓపెన్ చేయలేదు కాబట్టి బ్లూ కలర్లో ఉన్నాయి. ఓపెన్ చేసాం కాబట్టి పర్పుల్ కలర్, ఆ కలర్లోకి కన్వర్ట్ అయినాయి. ఇప్పుడు నేనేం చేస్తాను అంటే ఈ హెచ్ఆర్ఎఫ్ అట్రిబ్యూట్ ఉంది కదా, దీనికి నేను టార్గెట్ అట్రిబ్యూట్ని పాస్ చేస్తున్నాను. ఇప్పుడు మనం ఏంటి డిఫాల్ట్గా సెల్ఫ్ ఉన్నాయి. అదే బ్రౌజర్లో మనం ఎన్నిసార్లు ఓపెన్ చేసినా దాంట్లోనే అక్కడే ఓపెన్ అవుతున్నాయి. ఓకే, ఇక్కడ ఈ ట్యాబ్లోనే ఓపెన్ అవుతుంది. సేమ్ ట్యాబ్లో ఎన్నిసార్లు క్లిక్ చేసినా ఈ ట్యాబ్లోనే ఓపెన్ అవుతుంది. బట్ నాకేంటంటే డిఫరెంట్ ట్యాబ్స్లో ఓపెన్ అవ్వాలి. ఓకే, సేమ్ ట్యాబ్లో వేసేయాలంటే సెల్ఫ్ వాడాలి. డిఫాల్ట్గా అవి సెల్ఫే ఉంటాయి. నేనేం చేస్తున్నాను అంటే బ్లాంక్ వాడుతున్నాను. చూడండి ఒకసారి బ్లాంక్ వాడితే ఎలా వస్తుందో. ఓకే, ఇక్కడ నేనేం చేస్తున్నాను అంటే ఇక్కడ ఎప్పుడైతే మనము ఈ కంటెంట్ ఇస్తామో, కంటెంట్ పాస్ చేసిన తర్వాత హెచ్ఆర్ఎఫ్ అట్రిబ్యూట్ పాస్ చేసినాక టార్గెట్ అట్రిబ్యూట్ పాస్ చేయాలన్నమాట. టార్గెట్ ఇక్కడ ఏం చేయాలి, ఇక్కడ చూడండి బ్లాంకా, పేరెంటా, సెల్ఫా, టాపా అంటుంది. మేము సెల్ఫ్ ఇచ్చామనుకోండి సేమ్ ఒకే దాంట్లో ఓపెన్ అవుతుంది. బ్లాంక్ ఇస్తే డిఫరెంట్ దాంట్లో ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి పేరెంట్, టాప్ అని ఉంది. ఈ రెండింటిని మీరు మీ ఓన్గా ట్రై చేసి ఏమొస్తుందో అవుట్పుట్ చూసి నాకు మెసేజ్ చేయండి. ఓకే, మీ హోంవర్క్ అనమాట అది. ఓకే, నెక్స్ట్ ఏం చేస్తున్నా అంటే నేను బ్లాంక్ అట్రిబ్యూట్ పాస్ చేస్తున్నాను. ఓకే, బ్లాంక్ అట్రిబ్యూట్ పాస్ చేస్తున్నాను అంటే ఏం చేయాలి, అది డిఫాల్ట్గా మనకి నెక్స్ట్ ట్యాబ్ ఓపెన్ చేయాలి. చూడండి ఓపెన్ చేస్తుందా లేదో చూద్దాం. ఓపెన్ విత్ లైవ్ సర్వర్. ఓకే, ప్రీవియస్ ట్యాబ్ నేను ఇది నార్మల్ ట్యాబ్ ఇందాక మనం వర్క్ చేసింది. ఓపెన్ క్లోజ్. ఇక్కడ నేను బెంగళూరు మీద క్లిక్ చేస్తే ఏం చేయాలి, ఇక్కడ ఓపెన్ అవ్వాలి. చూడండి ఓపెన్ అయింది న్యూ ట్యాబ్. ఇక్కడ మనం వర్క్ చేస్తున్నాము, క్లిక్ చేయగానే ఈ ట్యాబ్ ఓపెన్ అయింది. అంటే మనం ఎప్పుడైతే బ్లాంక్ అని పాస్ చేస్తామో అప్పుడు అది నెక్స్ట్ ట్యాబ్కి షిఫ్ట్ అవుతుంది అనమాట. డిఫాల్ట్గా అది సెల్ఫ్లో ఉంటుంది. ఇక్కడ నేను విజయవాడని క్లిక్ చేస్తే చూడండి విజయవాడ దీంట్లోనే ఓపెన్ అవుతుంది. చూడండి దీంట్లోనే ఓపెన్ అయింది. ఇప్పుడు నేను విజయవాడకి మళ్ళీ ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బ్లాంక్ ఇచ్చాను అనుకోండి, డిఫాల్ట్గా సెల్ఫ్ ఉంది. టార్గెట్ బ్లాంక్ ఇచ్చాను అనుకోండి, సారీ ఇదేం కలిసిపోయింది, వైట్ డబుల్ కొటేషన్స్ మిస్ అయింది. ఓకే, ఇక్కడ నేనేం చేస్తున్నానంటే డిఫాల్ట్గా సెల్ఫ్ ఇస్తున్నాను. ఓ సారీ బ్లాంక్ ఇద్దాం, ఎందుకంటే ఫస్ట్ సెల్ఫ్లోనే చూసాం కదా, ఇప్పుడు బ్లాంక్ ఇద్దాం. బ్లాంక్, సారీ బ్లాంక్ ట్రై చేసాం, బట్ ఫస్ట్ రన్ చేసినప్పుడు సేమ్ సెల్ఫ్లో రన్ అయింది. ఇప్పుడు బ్లాంక్ ఇచ్చి ట్రై చేద్దాం. ఓకే, నేను ఇప్పుడు దేని మీద క్లిక్ చేస్తున్నాను, విజయవాడ మీద కదా, విజయవాడ మీద క్లిక్ చేయగానే అదేం చేయాలంటే న్యూ ట్యాబ్ అయితే ఓపెన్ అవ్వాలి. ఓకే రైట్, ఇక్కడ ఉన్నాము మనం. ఇప్పుడు విజయవాడ క్లిక్ చేయగానే కొత్త ట్యాబ్ ఓపెన్ అవ్వాలి. చూడండి కొత్త ట్యాబ్ అయితే ఓపెన్ అయింది. ఓకే, ఇంతకుముందు ఎక్కడ ఉన్నాము ఈ ట్యాబ్ ఓపెన్ అయింది. ఓకే, అలా మనం సెల్ఫ్ ట్యాగ్ని బ్లాంక్ ట్యాగ్ని యూజ్ చేయాలన్నమాట. ఇక్కడ మనం ఏం పాస్ చేయలేదు కాబట్టి సెల్ఫ్ కూడా పాస్ చేసి వద్దాం. సెల్ఫ్ సేమ్ డిఫాల్ట్గా సెల్ఫే ఉంటుంది. టార్గెట్, మీకు యాంకర్ ట్యాగ్ అర్థమైతే ఇది పెద్ద కష్టం అని చెప్పచ్చు. ఓకే, ఇక్కడ నేనేం చేస్తున్నాను అంటే సెల్ఫ్ అట్రిబ్యూట్ పాస్ చేస్తున్నాను. చూడండి ఫస్ట్ దానికి సెల్ఫ్ ఇచ్చాను కాబట్టి ఇది డిఫాల్ట్గా సెల్ఫే ఉంటుంది. సెల్ఫ్ ఇస్తే సెల్ఫ్ లాగానే తీసుకుంటాను, దాంట్లోనే ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఉంది చూడండి కొత్త ట్యాబ్ ఏమి ఓపెన్ అవుతుంది, దానికెళ్ళి అబ్జర్వ్ చేయండి. చూడండి దాంట్లోనే ఓపెన్ అయింది. సమ్వన్ ఎల్స్ జాయిన్ ది మీటింగ్. ఓకే,
ఇలా అనమాట మనం సెల్ఫ్ బ్లాంక్ ట్యాగ్స్ని యూజ్ చేయాల్సింది. ఓకే, యాట్రిబ్యూట్స్. ఓకే, సెల్ఫ్ యాట్రిబ్యూట్ బ్లాంక్ యాట్రిబ్యూట్ని మనం అలా యూజ్ చేయాలి. ఒకసారి చాట్ బాక్స్లో రిప్లై అండి, అర్థమైందో లేదో. కాపీ అండ్ ఐఎమ్ సెండింగ్ ఇన్ చాట్ బాక్స్. ఎస్ నిశాంత్. Yes, Sushant, can you please ask doubt? Shuhas, sorry. Sir, can I ask one doubt? 6:41. Oh, 10 minutes అయిపోయిందా? ఓకే, ఆస్క్. నేను చూడలేదు. Unmute your mic and you can ask. Can I give permission to... Okay. ఓకే, నెక్స్ట్ ఏంటంటే ఐ ఫ్రేమ్ ట్యాగ్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, ఇది మన టార్గెట్ యాట్రిబ్యూట్ గురించి సెల్ఫ్ అండ్ బ్లాంక్ అనే టార్గెట్ యాట్రిబ్యూట్స్ యూస్ చేసి మనం ఇలా అప్లై చేస్తాం అనమాట. మనం అప్లై చేసిన మనం ఓపెన్ చేసిన లింక్ ఏ ట్యాబ్లో ఓపెన్ అవ్వాలి, సేమ్ ట్యాబ్లో ఓపెన్ అవ్వాలి, న్యూ ట్యాబ్స్ ఓపెన్ అవ్వాలి అనేది మన రిక్వైర్మెంట్ అనమాట. ఓకే, నెక్స్ట్ థింగ్ ఐ ఫ్రేమ్ ట్యాగ్స్ గురించి డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ ఐ ఫ్రేమ్ ట్యాగ్స్. iframe tag. iframe tag in HTML. Okay. చూడండి, iframe tag ఏంటంటే ఇది సెపరేట్గా iframe tag ఉంటుంది. ఓకే, iframe tag ఇలా ఉంటుంది అనమాట. ఓపెనింగ్ ఆఫ్ iframe tag and closing of iframe tag. Sorry, iframe tag and closing of iframe tag. ఓకే, ఈ iframe tagలో మనకు కావాల్సిన సేమ్ ఎలా అయితే లింక్ పాస్ చేసామో అలా పాస్ చేస్తాము. కాకపోతే దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే ఇప్పుడు ఈ iframe tag యూస్ చేస్తే ఏమైందంటే ఒకే బ్రౌజర్లో మనం ఇంకొక బ్రౌజర్ను మనం క్రియేట్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బ్రౌజర్ ఉంది. ఓకే, ఇది బ్రౌజర్ ఉంది కదా, ఈ బ్రౌజర్లో ఏం చేస్తా అంటే నేను ఇక్కడ ఇంకో చిన్న బ్రౌజర్ ఇంకోటి క్రియేట్ చేసుకోవచ్చు. బ్రౌజర్ ఇన్సైడ్ ద బ్రౌజర్. ఇప్పుడు నెస్టెడ్ క్లాస్ ఉంటుంది కదా, జావాలో నెస్టెడ్ క్లాస్ ఇన్సైడ్ ద క్లాస్ అని. అలాగా బ్రౌజర్ ఇన్సైడ్ ద బ్రౌజర్ అనమాట. నెస్టెడ్ బ్రౌజర్ లాగా ఉంటుంది అనమాట iframe tag యూస్ చేస్తే. లెట్స్ సీ ఇట్ విల్ కమ్ ఆర్ నాట్. ఓకే, iframe tag యూస్ చేసి మనం కంటిన్యూ చేద్దాం. ఈ iframe tag ఎలా యూస్ చేయాలి చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను సేమ్ ఇలా ఓపెన్ చేసి నెక్స్ట్ ఫైల్ క్రియేట్ చేస్తున్నాను. ఆ ఫైల్ నేమ్ వచ్చేసి iframe tag అని ఇస్తున్నాను. iframe.html అని ఇస్తున్నాను. ఓకే, HTML డాక్యుమెంట్ రిప్రజెంట్ చేసేసి ఓకే, ఇక్కడ iframe అని ఇస్తున్నాను. టైటిల్ iframe tag. ఓకే, చూడండి నేను ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే బాడీలో డైరెక్ట్గా iframe tag తీసుకుంటున్నాను. iframe tag అయితే తీసుకున్నాను. ఇక్కడ ఏం చేయాలి, మనం ఏదైనా లింక్ పాస్ చేద్దాం అనుకుంటున్నాం, ఆ లింక్ పాస్ చేయాలి. ఆ లింక్ ఎక్కడ ఓపెన్ అవ్వాలి, ఇప్పుడు నేనైతే బ్రౌజర్ పని చేస్తున్నాను, ఆ బ్రౌజర్లో ఇంకొక బ్రౌజర్ ఓపెన్ అవ్వాలన్నమాట. ఓకే, బ్రౌజర్ ఇన్సైడ్ ద బ్రౌజర్ ఓపెన్ అవ్వాలి. ఒకసారి చూడండి అది ఎలా ఓపెన్ అవుతుందో చూద్దాం. నాకు గుర్తులేదు, ఇప్పుడు ఓపెన్ చేద్దాం. ఓకే, టెల్ మీ వన్ నేమ్. పూణే అయిపోయింది కదా, మధ్యప్రదేశ్. ఎంపీ మధ్యప్రదేశ్ ఓపెన్ చేసాం. మధ్యప్రదేశ్ వెళ్ళేద్దాం కొంతసేపు. ఓకే, లార్జ్ స్టేట్ ఇన్ ద సెంట్రల్ ఇండియా. కాపీ లింక్ అడ్రస్ కాపీ చేసుకున్నాను.
ఇక్కడ పాస్ చేస్తున్నాను ఎస్ఆర్సీలో సోర్స్ ఫైల్లో. చూడండి ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే ఒకసారి రన్ చేసి చూస్తాను. ఇక్కడ ఫ్రేమ్ బార్డర్ 0, ఫ్రేమ్ బార్డర్ ఏం కదిలించొద్దు, జస్ట్ అలా ఉంచండి. చూడండి ఇక్కడ సెపరేట్గా ఒక బ్రౌజర్ వచ్చింది అని. ఓకే, మామూలుగా అయితే మనకి ఇక్కడ ఉంటుంది బ్రౌజర్ యాడ్ చేసుకోవడానికి, ఇది సపరేట్గా ఇప్పుడు వచ్చిన బార్డర్ అనమాట. ఓకే, ఇంకొక కొత్త బ్రౌజర్ క్రియేట్ అయింది దీంట్లో, బ్రౌజర్ ఇన్సైడ్ ద బ్రౌజర్. ఇంకా బాగా క్లారిటీ రావాలంటే వన్ థింగ్ హైట్ పెట్టి చేయొచ్చు. నెక్స్ట్ ఫ్రేమ్ బార్డర్ 5 ఇద్దాం, సేవ్. చూడండి ఫ్రేమ్ బార్డర్ ఇది బ్రౌజర్ అనమాట, మన ఎంటైర్ బ్రౌజర్ ఇప్పుడు క్రియేట్. ఇది మామూలుగా మనకి ఎగ్జిస్టింగ్ బ్రౌజర్, ప్రీవియస్ బ్రౌజర్. ఇప్పుడు ఇది మనం క్రియేట్ చేసిన బ్రౌజర్. ఓకే, దీంట్లో ఏం చేద్దామంటే దీనికి ఒక నేమ్ ఇద్దాం, న్యూ బ్రౌజర్. ఎర్రర్ బ్లాక్డ్ బై రెస్పాన్స్. ఓకే, ఇది దీనికి రెస్పాన్స్ ఏమీ లేదు కాబట్టి అలా చూపిస్తుంది. బట్ బ్రౌజర్ అయితే క్రియేట్ అయింది కదా. ఇక్కడ నేనేం చేస్తున్నానంటే లింక్ ప్రాబ్లమా, మామూలుగా అయితే ఓపెన్ అవ్వాలి. ఓకే, ఇట్స్ ఓపెనింగ్, బట్ వాట్ హ్యాపెండ్? ఓకే, ఇంకొక లింక్ పాస్ చేసి చూద్దాం. చూడండి ఒకసారి, మధ్యప్రదేశ్లో చిరుతలు ఎక్కువ అంటే టైగర్ సిటీ. కాపీ లింక్ అడ్రస్ అండ్ ఐఎమ్ పేస్టింగ్ ఇన్సైడ్ ద ఐఫ్రేమ్ ట్యాగ్. ఐ హోప్ మ్యాటర్ అర్థమై ఉండొచ్చు ఐఫ్రేమ్ ట్యాగ్ యొక్క యూజ్ ఏంటనేది. మన బ్రౌజర్ లోపల ఇంకో బ్రౌజర్ మనం క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సేవ్ చేస్తున్నాను. చూడండి సేవ్ చేయగానే ఆటోమేటిక్గా అప్డేట్ అయిపోతుంది. ఇక్కడ చూడండి ఎక్కడ వచ్చింది, దీనికి ఈ లింకే ప్రాబ్లం ఏదో ఉంది అందుకనేది. ఓకే, ఎంపీ గవర్నమెంట్ డాట్ ఈజ్ బ్లాక్, ఆ లింకే బ్లాక్ అయిపోయింది, అందుకని ఓపెన్ అవ్వలేదు. ఇక్కడ చూడండి మనకి టైగర్స్ వచ్చేసినాయి. ఓకే, చూడండి ఈ బ్లాక్లో ఆ బ్రౌజర్ లోపల ఇంకో బ్రౌజర్ అయితే ఓపెన్ అయింది. ఓకే, ఇక్కడ మనం ఆ బ్రౌజర్ని ఓపెన్ చేసుకోవచ్చు అనమాట సపరేట్గా. ఇక్కడ బ్రౌజర్ రన్ అవుతుంది. ఇక్కడ హైట్ విడ్త్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. హైట్ విడ్త్ ఎలా అడ్జస్ట్ చేస్తామంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫ్రేమ్ బార్డర్ 0నే ఉంచండి, దాంతో అవసరం లేదు. నెక్స్ట్ హైట్ వచ్చేసి 600 పిక్సెల్స్ ఇస్తున్నాను. హైట్ 600 పిక్సెల్స్, అది తీసేది, బార్డర్ అవసరం లేదు. ఫ్రేమ్ బార్డర్ డిఫాల్ట్గా నార్మల్ బార్డరే వస్తుంది 0తో. 600 పిక్సెల్స్, అది పెట్టినా పెట్టకపోయినా అలానే వస్తుంది బార్డర్. నెక్స్ట్ విడ్త్ 600 పిక్సెల్స్. కొంచెం బొమ్మ సైజ్ పెరిగి, ఇప్పుడు బ్రౌజర్ సైజ్ పెరుగుతుంది. సేవ్. చూడండి ఇక్కడ కిందకు వచ్చేసింది, అంటే సైజ్ పెరిగింది కదా, కిందకు వచ్చింది అనమాట. ఓకే, ఇక్కడ చూడండి స్క్రోల్ చేసుకోవడానికి మనకి 400 ఇద్దాం, కొంచెం చిన్న కనబడింది. దట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ఐఫ్రేమ్ ట్యాగ్. ఐఫ్రేమ్ ట్యాగ్ యూస్ చేసి ఏం చేస్తున్నాం, బ్రౌజర్ లోపల ఇంకో బ్రౌజర్ని మనం క్రియేట్ చేస్తాం. ఓకే, ఇది ఒక బ్రౌజర్, డిఫాల్ట్గా ఐఫ్రేమ్ ట్యాగ్ ఉన్న బ్రౌజర్. ఈ బ్రౌజర్ లోపల ఇంకో బ్రౌజర్ క్రియేట్ చేసాం. అలా మనం బ్రౌజర్ ఇన్సైడ్ ద బ్రౌజర్ క్రియేట్ చేయడానికి ఐఫ్రేమ్ ట్యాగ్స్ యూస్ చేస్తాం అనమాట. ఓకే, అండర్స్టూడ్? Can you please reply in chat? You are understood. Sir, iframe tag will the accept ratio is default as show as fit to the screen, sir. 95 అంటే ఇప్పుడే సార్ in iframe tag we will. ఓకే, అదే కదా ఇప్పుడు చెప్పింది. ఓకే, ఇక్కడ మనం అది ఒకవేళ ఫిట్ అవ్వకపోండి, అది ఎలా అయినా అనండి, మనకు అవుట్పుట్ వస్తుంది కదా. అవుట్పుట్ వచ్చినాక మనం ఆ స్క్రీన్ విడ్త్కి మనం అడ్జస్ట్ చేసుకోవాలి. ఓకే, యు ఆర్ టెలింగ్ అబౌట్ ఎంటైర్ స్క్రీన్, హౌ ఇట్ విల్ కమ్? ఇట్ విల్ నాట్ కమ్ ఎంటైర్, బికాస్ ఇక్కడ చూడండి, ఇక్కడ మనం ఐఫ్రేమ్ ట్యాగ్ ఏమన్నాం, బ్రౌజర్ లోపల ఇంకో బ్రౌజర్ రావాలి. ఓకే, ఎంటైర్ ట్యాగ్ వస్తే మనకేముంటుంది, ఈ బ్రౌజర్ మొత్తం ఫిల్ అయిపోతుంది. ఓకే, మనకు అలా ఫిల్ అవ్వదు కదా. అలా ఫిల్ అయ్యేకాడికి మనం నార్మల్ బ్రౌజరే రన్ చేసుకోవచ్చు.
ఎక్కడన్నా ఒక చిన్న షార్ట్లో ఇక్కడ కింద ఒక బ్రౌజర్ రావాలనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 100 ఇద్దాం చూడండి, అప్పుడు ఆ క్లారిటీగా ఉంటుంది, చిన్నగా వస్తుంది. 100 ఏదైనా చిన్న పక్కన ఒక బ్రౌజర్ కావాలి నా సిచ్యువేషన్స్లో, కంపల్సరీ ఏం కాదు, కావాలి అలా క్రియేట్ చేయాలి అనే సిచ్యువేషన్ వస్తే అప్పుడు మనం ఇలా క్రియేట్ చేస్తాం అనమాట. ఓకే, ఇక్కడికి వెళ్ళి గబాలా చెక్ చేసుకొని రావచ్చు. ఓకే, ఈ ట్యాబ్ ఆ ట్యాబ్ అలా అనుకున్నప్పుడు చెక్ చేసుకోవచ్చు. ఓకే, దీనికి మళ్ళీ బ్రాడర్ ప్రాపర్టీస్ అవన్నీ అప్లై చేస్తే నీట్గా చేసుకోవచ్చు. ఓకే, ఫస్ట్ మనం ఆ ట్యాగ్ని ఎలా యూజ్ చేయాలనేది ఇంపార్టెంట్ అనమాట. ఓకే, ట్యాగ్ని ఎలా యూజ్ చేయాలి, ఆ ట్యాగ్ యొక్క అడ్వాంటేజ్ ఏంటి, ఎలా క్రియేట్ చేయాలనేది పాయింట్ ఇక్కడ. ఓకే, అర్థమైందా? ఎనీ డౌట్స్? ఓకే, నెక్స్ట్ చిన్న నోట్స్ రాసుకోండి దీని గురించి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు టార్గెట్ యాట్రిబ్యూట్ అన్నాం కదా. టార్గెట్ యాట్రిబ్యూట్ అంటే ఏంటంటే, ఓకే, మేక్ షూర్ యూ కెన్ ఆల్సో రైట్. నేను టైప్ చేస్తూ చదువుతాను, మీరు రాసుకోండి. ఓకే, టార్గెట్ యాట్రిబ్యూట్ ఈజ్ యూజ్డ్ టు specify where to open the linked HTML document. Okay, target attribute is used to specify where to open the linked HTML document. మనం ఇప్పుడు లింక్ చేసిన HTML డాక్యుమెంట్ ఎక్కడ ఓపెన్ చేయాలి అని టార్గెట్ యాట్రిబ్యూట్ చెప్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఇందులో బ్లాంక్ ఏం చేస్తుంది, బ్లాంక్ యాట్రిబ్యూట్ ఏం చేస్తుంది చూడండి. బ్లాంక్ యాట్రిబ్యూట్ బ్లాంక్ అని కాకుండా బ్లాంక్ యాట్రిబ్యూట్ అని రాస్తాను, అప్పుడు మీకు గుర్తుంటుంది తర్వాత ఎప్పుడైనా నోట్ చూసినప్పుడు. బ్లాంక్ యాట్రిబ్యూట్ అని ఇచ్చాను. ఇట్ ఓపెన్స్ the linked document in the new tab or window. న్యూ విండోలో కానీ న్యూ ట్యాబ్లో కానీ ఓపెన్ చేస్తాం. నెక్స్ట్ సెల్ఫ్ యాట్రిబ్యూట్ వేసేసినప్పుడు ఏం జరుగుతుంది, ఇట్ ఓపెన్స్ ద లింక్డ్ డాక్యుమెంట్ ఇన్ ద సేమ్ ట్యాబ్ ఆర్ సేమ్ విండో. ఓకే, ఇట్ ఓపెన్స్ ద లింక్డ్ డాక్యుమెంట్ in the same tab or window. Okay, like that you need to write. ఇలా రాసుకోండి. నెక్స్ట్ చూడండి ఒకసారి, టార్గెట్ యాట్రిబ్యూట్ ఏం చేస్తుంది, టార్గెట్ యాట్రిబ్యూట్ ఈజ్ యూజ్డ్ టు స్పెసిఫై వేర్ టు ఓపెన్ ద లింక్డ్ HTML డాక్యుమెంట్. ఆ లింక్డ్ HTML డాక్యుమెంట్ ఎక్కడ ఓపెన్ చేయాలనేది చెప్తుంది. ఓకే, దానికోసం మనం ఏం చేస్తున్నాం, సెల్ఫ్ యాట్రిబ్యూట్ అండ్ బ్లాంక్ యాట్రిబ్యూట్ యూజ్ చేస్తున్నాం. ఓకే, ఈ సెల్ఫ్ యాట్రిబ్యూట్ ఏం చేస్తుంది, ఇట్ ఓపెన్స్ ద లింక్డ్ డాక్యుమెంట్ ఇన్ ద సేమ్ విండో. ఓకే, బ్లాంక్ యాట్రిబ్యూట్ అయితే ఇట్ ఓపెన్స్ ద లింక్డ్ డాక్యుమెంట్ ఇన్ ద న్యూ విండో ఆర్ న్యూ ట్యాబ్. ఓకే, నెక్స్ట్ ఐ ఫ్రేమ్ ట్యాగ్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం. ఐ ఫ్రేమ్ ట్యాగ్ ఏం చేస్తాయి, ఇట్స్ ఎంబెడెడ్ ద HTML డాక్యుమెంట్ ఇన్ ద సేమ్ ట్యాబ్. ఓకే, లెట్స్ సీ. iframe tag is used to embedded the external web page in the current HTML page. చూడండి ఏమంటున్నాం ఇక్కడ, ఇట్ ఈస్ యూజ్డ్ టు ఎంబెడెడ్ ద ఎక్స్టర్నల్ వెబ్ పేజ్ ఇన్ ద కరెంట్ HTML పేజ్. ఎక్స్టర్నల్ HTML పేజ్ని మనం ఏం చేస్తున్నాం, ఎంబెడెడ్ చేస్తున్నాం, దాంట్లో కలిపేస్తున్నాం అనమాట. కరెంట్ HTML పేజ్లోకి దాన్ని పాస్ చేస్తున్నాం. ఓకే, లైక్ దట్ వీ నీడ్ టు పాస్ ఐ ఫ్రేమ్స్.
నెక్స్ట్ టేబుల్ క్రియేషన్ గురించి డిస్కస్ చేద్దాం. ఈరోజు ఫస్ట్ టాపిక్ టార్గెట్ అట్రిబ్యూట్, సెకండ్ టాపిక్ వచ్చేసి ఐఫ్రేమ్ ట్యాగ్, థర్డ్ టాపిక్ వచ్చేసి టేబుల్ క్రియేషన్. అర్థమైంది కదా ఈ 3 కాన్సెప్ట్స్. ఐఫ్రేమ్ ట్యాగ్ కోడ్ కూడా ఇక్కడ పేస్ట్ చేస్తాను ఎందుకంటే నోట్స్ కోసం. కాపీ పేస్ట్. ఐఫ్రేమ్ ట్యాగ్ యొక్క డెఫినేషన్ ఇది. ఐఫ్రేమ్ ట్యాగ్ copy and paste here. Oh, not copy. Wait 2-3 seconds. I am changing notes structure ఎందుకంటే మళ్ళీ తర్వాత కష్టం ఉంటుంది నోట్స్. నెక్స్ట్ టార్గెట్ అట్రిబ్యూట్ గురించి కూడా ఇక్కడే రాసేద్దాం. టార్గెట్ అట్రిబ్యూట్ everything is fine right now. Save. ఓకే, ఇలా అయితే మనం ఐఫ్రేమ్ ట్యాగ్స్ అండ్ టార్గెట్ అట్రిబ్యూట్ గురించి డిస్కస్ చేసాం. నెక్స్ట్ టేబుల్స్ ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. టేబుల్ ఎలా క్రియేట్ చేయాలి అనేది, అసలు టేబుల్ అంటే ఏంటి? ఓకే, ఇక్కడ వరకు వేస్తారు అర్థమైంది. ఓకే, నెక్స్ట్ టేబుల్ ఎలా ఉంటాయి చూడండి ఒకసారి. టేబుల్స్ చూడండి ఇక్కడ చూడండి టేబుల్ అయితే ఓపెన్ చేసాం కదా. ఈ టేబుల్ ఇక్కడ ఏం కనిపిస్తుంది? ఎంప్లాయీ ఐడి, ఎంప్లాయీ నేమ్, శాలరీ, ఎంప్లాయీ ఏజ్, ఎంప్లాయీ జెండర్, ఎంప్లాయీ డిపార్ట్మెంట్. ఇలా మనకి ఎన్ని కాలమ్స్ ఉన్నాయి? 1 2 3 4 5 6 కాలమ్స్ ఉన్నాయి. రోస్ చూడండి ఎన్ని ఉన్నాయి? 7 రోస్ ఉన్నాయి. ఓకే, ఇక్కడ ఈ టేబుల్ని ఇలా మనం క్రియేట్ చేయాలంటే HTML వేసేసుకొని మనకి కొన్ని ట్యాగ్స్ ఉన్నాయన్నమాట. ఓకే, టేబుల్ క్రియేట్ చేయడానికి టేబుల్ ట్యాగ్. ఓకే, టేబుల్ క్రియేట్ చేయడానికి టేబుల్ ట్యాగ్. నెక్స్ట్ మనం ఎలా క్రియేట్ చేస్తామంటే ఒక టేబుల్ క్రియేట్ చేస్తాం. ఓకే, క్రియేట్ అయిపోయింది. టేబుల్ ట్యాగ్ యూజ్ చేసి క్రియేట్ చేసాం అనుకోండి. క్రియేట్ చేసి వాల్యూని పాస్ చేసేది మనము టేబుల్ రోస్లో పాస్ చేయాలి. ఇలా కాలమ్స్లో పాస్ చేయకూడదు, పాస్ చేయడానికి లేదు. ఓకే, మనం పాస్ చేయడానికి లేదు కాలమ్స్లో, ఓన్లీ రోస్లో మాత్రమే మనం డేటాని ఇన్సర్ట్ చేయగలం. ఇక్కడ ఫస్ట్ రో ఏముంది? ఎంప్లాయీ ఐడి, ఎంప్లాయీ నేమ్, శాలరీ, ఏజ్, జెండర్, డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. అంటే ఏమున్నట్టు? ఫస్ట్ రోలో హెడ్డింగ్స్ ఉన్నాయి. ఓకే, ఫస్ట్ రో ఇదేంటిది? టేబుల్ యొక్క హెడ్డింగ్, రైట్? లోపల ఉన్నదంతా టేబుల్ డేటా. టేబుల్ హెడ్డింగ్, టేబుల్ డేటా, టేబుల్, ఇలా అంతే. కాకపోతే మనకేం తెలియాలంటే ఇక్కడ డాక్యుమెంట్ ఈ టేబుల్లోకి డేటా ఎలా ఇన్సర్ట్ అవుతుంది. డేటా ఇన్సర్ట్ ఇంటూ ద టేబుల్ ఇన్ ద రో ఫార్మాట్, నాట్ ఇన్ ద కాలమ్ ఫార్మాట్. ఇట్ విల్ నాట్ ఇన్సర్ట్ ఇన్ కాలమ్ ఫార్మాట్. ఓకే, రో ఫార్మాట్లోనే ఇన్సర్ట్ అవుతుంది. అదొక్కటి అర్థమైతే చాలు, ఈజీగా మనం చేసుకోవచ్చు. చూడండి ఈ టేబుల్ ట్యాగ్ ఎలా క్రియేట్ చేస్తామంటే నెక్స్ట్ థింగ్ టేబుల్ ట్యాగ్. ఓకే, సేమ్ ఐ థింక్ ఇది కాపీ అవ్వదు కదా, అవ్వదు. ఓకే, చూడండి సేమ్ ఇలాంటి టేబుల్ క్రియేట్ చేయాలనుకోండి ఏం చేయాలో చూడండి. ఇప్పుడు టేబుల్ క్రియేట్ చేయడానికి మనకి టేబుల్ ట్యాగ్ కావాలి. ఓకే, you need table tag to create table inside the browser. ఓకే, ఈ టేబుల్ ట్యాగ్ కావాలి. ఓపెనింగ్ ఆఫ్ టేబుల్ ట్యాగ్ అండ్ క్లోజింగ్ ఆఫ్ టేబుల్ ట్యాగ్. ఓకే, ఈ టేబుల్ ట్యాగ్లో ఓకే టేబుల్ అయితే క్రియేట్ అవుతుంది. మనకు టేబుల్లో ఏమేమి ఉంటాయి అనుకున్నాం? ఫస్ట్ థింగ్ టేబుల్ హెడ్డింగ్, టేబుల్ హెడర్, టేబుల్ హెడ్. ఓకే, నెక్స్ట్ టేబుల్ హెడ్ని ఎలా రిప్రజెంట్ చేస్తామంటే టీహెచ్ ట్యాగ్తో రిప్రజెంట్ చేస్తాం. టీహెచ్, ఓపెనింగ్ ఆఫ్ టీహెచ్ ట్యాగ్ అండ్ క్లోజింగ్ ఆఫ్ టీహెచ్ ట్యాగ్. ఇంకేముంటాయి టేబుల్స్లో? టేబుల్ రో, టేబుల్ హెడ్డింగ్ వస్తుంది. టేబుల్ హెడ్డింగ్ కూడా ఒక రోనే. చూడండి ఇక్కడ వేర్ ఇట్ ఈస్, ఈ బ్రౌజర్ కాదు ఇక్కడ
ఇక్కడ చూడండి ఇది కూడా ఒక రోనే, టేబుల్ హెడ్డింగ్. ఓకే, సెకండ్ రోలో టేబుల్ డేటాలు పాస్ చేస్తున్నాం. చూడండి టేబుల్ రో, ఇవన్నీ టేబుల్ రోసే క్రియేట్ చేస్తున్నాం. బట్ ఏ టైప్ ఆఫ్ డేటా పాస్ చేస్తున్నాం అనేది కూడా మ్యాటర్. ఓకే, ఇక్కడ నేనేం చేస్తున్నానంటే ఓకే ఫస్ట్ టేబుల్ రోస్ క్రియేట్ చేద్దాం. టేబుల్ హెడ్డింగ్ కాదు, టేబుల్ రో. టేబుల్ రోస్ ఇంపార్టెంట్. ఈ టేబుల్ రోలో ఫస్ట్ రోలో నాకేం కావాలి, టేబుల్ హెడ్డింగ్ కావాలి. టేబుల్ హెడ్డింగ్, టేబుల్ హెడ్ కావాలి. దానికి ఏం చేస్తాం, టీహెచ్ ట్యాగ్ తీసేస్తాం. చాలా ఈజీ టేబుల్స్ క్రియేట్ చేయడం, చిన్న లాజిక్ అంతే. టేబుల్ హెడ్డింగ్. ఓకే, నెక్స్ట్ ఓకే టేబుల్ రోస్ వచ్చేసినాయి. టేబుల్ రోలు నా ఫస్ట్ రో ఏంటంటే టేబుల్ హెడ్డింగ్ రావాలి. తర్వాత అంతా టేబుల్ డేటా అయి ఉండాలి. ఓకే, టేబుల్ డేటా. దాంట్లో ఏం చేయాలి, టేబుల్ డేటా కావాలి కాబట్టి టీడీ ట్యాగ్ రాయాలి. టేబుల్ డేటా. దానికోసం నేను ఏం చేసేస్తాను, టేబుల్ డేటా టీడీ ట్యాగ్ యూస్ చేస్తాను. ఓపెనింగ్ ఆఫ్ టీడీ ట్యాగ్ అండ్ క్లోజింగ్ ఆఫ్ టీడీ ట్యాగ్. ఈ ట్యాగ్ని ఏ టైంలో ఏ సిచ్యువేషన్లో ఏ ట్యాగ్ని వాడాలనేది మనం నేర్చుకోవాలన్నమాట. ఓకే, చూడండి ఇక్కడ మనకేముంది, టేబుల్ ట్యాగ్, టేబుల్ రో ట్యాగ్, టేబుల్ హెడ్డింగ్ ట్యాగ్, టేబుల్ డేటా ట్యాగ్. ఇలా మనం క్రియేట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఫార్మాట్లోకి వెళ్తే ఏదన్నా మనం రీడైంగ్ ఏమనుకుంటాం, మోడ్ ర్యాప్ ఎడిట్ టైప్. ఇక్కడ ఏం చూపించట్లేదు, సేవ్ చేద్దాం. డేటా ఓపెన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఒకటి ఓపెన్ చేస్తాను. చూడండి నా రిక్వైర్మెంట్ ఏంటంటే మనం ఇప్పుడు ఒక టేబుల్ క్రియేట్ చేయాలి. అది ఎలా క్రియేట్ చేయాలంటే క్యాన్సిల్ కొట్టానా, సారీ గైస్. ఓకే, ఇక్కడ చూడండి నేను ఒక టేబుల్ తీసుకుంటున్నాను. టేబుల్స్ ఏమేమి చూపిస్తే చూద్దాం. మోడల్స్. ఓకే, ఈ మోడల్లో టేబుల్ క్రియేట్ చేద్దాం. చూడండి లేదు, నేను టేబుల్ క్రియేట్ చేస్తాను, అలా క్రియేట్ చేద్దాం. ఓకే, నేను ఏం చేస్తాను అంటే ఒక టేబుల్ క్రియేట్ చేస్తాను. చూడండి ఇలా ఉంది. నెక్స్ట్ లైన్ తీసుకున్నాను. కొంచెం అడ్జస్ట్ అవ్వండి డయాగ్రామ్స్తో. ఓకే, ఎందుకంటే కొంచెం ఆన్లైన్ క్లాస్ కాబట్టి కొంచెం అన్ఈజీగానే ఉంటుంది. డయాగ్రామ్స్తో మాత్రమే, వినటానికి కాదు. ఇలా ఉందనుకోండి టేబుల్. ఓకే, నేను మధ్యలో ఏం చేద్దాం అనుకుంటానంటే ఫస్ట్ శాంపుల్ టేబుల్ మాత్రమే క్రియేట్ చేద్దాం. తర్వాత మనం డెకరేషన్ చేయొచ్చు. ఓకే, లీవ్ టేబుల్ తీసుకొని శాంపుల్ టేబుల్ క్రియేట్ చేద్దాం. ఇది మన టేబుల్ ఇది. ఓకే, ఇలా క్రియేట్ చేద్దాం. చూడండి ఇది రిమూవ్ చేసేస్తున్నాను. తర్వాత మనం డెకరేషన్లో మనకు కావాల్సింది చేద్దాం. ఫస్ట్ ఈ టేబుల్ క్రియేట్ చేద్దాం. చూడండి పైన టేబుల్. ఓకే, టేబుల్ హెడ్డింగ్స్ మనం ఏం చేద్దామంటే సీరియల్ నెంబర్. ఓకే, అది కూడా వద్దు. ఓకే, ఇదే క్రియేట్ చేద్దాం. ఓకే, ఈ టేబుల్ క్రియేట్ చేద్దాం. ఎంప్లాయీ ఐడి, ఎంప్లాయీ నేమ్, ఎంప్లాయీ శాలరీ. 3 కాలమ్స్ చాలు మనకి. ఇన్నొద్దు, ఇది చేయలేము, చేయొచ్చు కాకపోతే మనకి టైం సరిపోదు. ఫస్ట్ 3 కాలమ్స్ తీసుకొని డేటాను యాడ్ చేద్దాం. దానికోసం నేనేం చేస్తాను చూడండి, ఒక ఫైల్ ఒకటి క్రియేట్ చేస్తున్నాను. టేబుల్1 చాలా క్రియేట్ చేస్తాను. table1.html అని రాస్తున్నాను. ఓకే, ఇక్కడ HTML డాక్యుమెంట్ ఓపెన్ చేసి ఇక్కడ హెడ్డింగ్ వచ్చేసి table1 అని ఇస్తున్నాను. చూడండి బాగా అబ్జర్వ్ చేయండి. చిన్న కన్ఫ్యూజన్ వచ్చినట్టుండిది కానీ కన్ఫ్యూజన్ అవసరం లేదు.
ఏంటి టేబుల్ హెడ్డింగ్ ఏంటి అయ్యి కొత్తగా వినాలకు అలా ఉంటుంది. ఇక్కడ నేనేం చేయాలి, టేబుల్ క్రియేట్ చేయాలి కాబట్టి టేబుల్ ట్యాగ్ యూస్ చేస్తున్నాను. టేబుల్ ట్యాగ్, ఈ టేబుల్ ట్యాగ్ లోపల ఫస్ట్ నేనేం క్రియేట్ చేయాలి, టేబుల్ రోస్ క్రియేట్ చేయాలి. ఓకే, టేబుల్ ట్యాగ్ లోపల టేబుల్ రోస్ క్రియేట్ చేయాలి. టేబుల్ రోలోనే మనం ఇన్సర్ట్ చేస్తాం అనమాట. ఫస్ట్ నేను టేబుల్ రో క్రియేట్ చేస్తున్నాను, టీఆర్ ట్యాగ్. ఈ టీఆర్ ట్యాగ్లో ఓకే ఫస్ట్ టేబుల్ చూడండి, ఇక్కడ ఫస్ట్ టేబుల్ రో క్రియేట్ చేసాం. టేబుల్ రో ఏంటిది, ఇది టేబుల్ హెడ్డింగ్. ఫస్ట్ టేబుల్ రో టేబుల్ హెడ్డింగ్ టీహెచ్ ట్యాగ్ యూస్ చేయాలి. ఓకే, టీహెచ్ ట్యాగ్ దాంట్లో ఏముంది, ఎంప్లాయీ ఐడి ఈఐడి. నెక్స్ట్ ఇంకొక హెడ్డింగ్ ఏముంది, టీహెచ్ ట్యాగ్ ఎంప్లాయీ నేమ్. నెక్స్ట్ టీహెచ్ ట్యాగ్ ఎంప్లాయీ శాలరీ. చూడండి, సేవ్ చేశాను, ఓపెన్ విత్ లైవ్ సర్వర్. చూడండి, ఎంప్లాయీ ఐడి, ఎంప్లాయీ నేమ్, ఎంప్లాయీ శాలరీ అయితే వచ్చినాయి. కానీ ఇక్కడ చూడండి బార్డర్ రాలేదేంది, బార్డర్ రావాలి కదా. అప్పుడు మనం ఏం చేయాలి, ఇక్కడికి వెళ్ళి ఈ టేబుల్లో బార్డర్ అని పాస్ చేయాలి. చూడండి, ఓపెనింగ్ ఆఫ్ టేబుల్ ట్యాగ్లో ఇక్కడ బార్డర్ అని పాస్ చేయాలి. బార్డర్ సేవ్, దాంట్లో ఏం పాస్ చేయాల్సిన పని లేదు, ఆటోమేటిక్గా అది బార్డర్ చూపిస్తుంది. చూడండి, బార్డర్ వచ్చేసింది కదా. ఓకే, ఎంప్లాయీ ఐడి, ఎంప్లాయీ నేమ్, ఎంప్లాయీ శాలరీకి బార్డర్ అయితే వచ్చింది. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలి దీంట్లో, ఓకే హెడ్డింగ్స్ అయితే వచ్చింది. హెడ్డింగ్స్ ఎందుకు వచ్చింది, మనం ఫస్ట్ ఇచ్చిన కాలమ్ టేబుల్ హెడ్డింగ్ అన్న. ఓకే, టేబుల్ డేటా అన్న వస్తుంది, కాకపోతే మనకు ఏంటంటే ఇక్కడ హెడ్డింగ్ రావాలి, టేబుల్ హెడ్డింగ్ ఇచ్చాను. నెక్స్ట్ థింగ్ లెట్స్ ఇక్కడ ఓకే ఫస్ట్ రో అయితే క్రియేట్ అయిపోయింది. నేను సెకండ్ రో క్రియేట్ చేస్తున్నాను, టేబుల్ రో. సెకండ్ రోలో నాకేముంది, ఇక్కడ టేబుల్ డేటా ఉంది కదా. ఫస్ట్ టేబుల్ ఫస్ట్ ఏమో టేబుల్ హెడ్డింగ్స్ ఉన్నాయి, తర్వాత టేబుల్ డేటా ఉంది. ఓకే, మన ఏదో ఒక నేను ర్యాండమ్ డేటా ఇస్తున్నాను. చూడండి, టేబుల్ హెడ్డింగ్లో టేబుల్ రోస్లో టేబుల్ డేటా ఉంది. సెకండ్ రో నుంచి సెకండ్ రో ఫస్ట్ కాలంలో పాస్ చేస్తున్న డేటా, రోల్ నెంబర్, ఎంప్లాయీ ఐడి 1. నెక్స్ట్ నేను వెంటనే ఏం పాస్ చేయాలి, టేబుల్ రోలో సెకండ్ రోలో ఐడి పాస్ చేసాం. నెక్స్ట్ నేమ్ పాస్ చేయాలి. టేబుల్ డేటా నేమ్ సాయి అనుకోండి, ఎంప్లాయీ నేమ్ సాయి. నెక్స్ట్ శాలరీ 100 రూపీస్. ఇలా పాస్ చేశాను అనుకోండి, సేవ్ చేద్దాం. చూడండి, ఎంప్లాయీ ఐడి, ఎంప్లాయీ నేమ్, శాలరీ వచ్చి యాడ్ అయిపోయింది. నేను ఇంకొక కాలం పాస్ చేద్దాం అనుకున్నాను, ఇంకొక రో పాస్ చేద్దాం అనుకున్నాను, టేబుల్ రో. దీంట్లో ఏం పాస్ చేయాలి, టేబుల్ డేటాని పాస్ చేయాలి. టేబుల్ డేటా. నెక్స్ట్ సెకండ్ ఎంప్లాయీ, హిజ్ నేమ్ ఈజ్ చరణ్ and he is getting salary of 200 rupees. I am saving the document and you can observe in the below. చూడండి, ఇది కూడా యాడ్ అయిపోయింది. అలా మనం టేబుల్ డేటా, టేబుల్ రో ఇలా మనం క్రియేట్ చేయాలన్నమాట. ఓకే, కెన్ ప్లీజ్ వెయిట్ వన్స్. శాలరీ నేమ్ ఐడి. సార్ నోట్స్ వాట్సాప్ చేస్తారా సార్? నోట్స్ వాట్సాప్ చేయను, ఎందుకంటే నా వాట్సాప్లో డేటా సరిపోదు. నేను ఒక లింక్ పెడతాను, ఆ లింక్లో క్లిక్ చేసుకొని అక్కడ అన్ని నోట్స్ ఉంటాయి. ఓకే, ఇది అర్థమైందా టేబుల్ ఎలా క్రియేట్ చేయాలనేది? అక్కడ నేను వాట్సాప్లో పెట్టే కన్నా అక్కడ పర్మనెంట్గా ఉంటుందన్నమాట. మీరు లైఫ్ టైం ఎప్పుడైనా యాక్సెస్ చేసుకోవచ్చు నోట్స్ని. మీ వాట్సాప్లో ఉందనుకోండి, డేటా అన్న పోతుంది. నా గిట్హబ్ లింక్లో ఉంటే డేటా పోదు. ఓకే, ఇప్పుడు అర్థమైందా టేబుల్ ఎలా? ఎస్ సార్ అర్థమైంది. ఓకే, ఎవరికైనా డౌట్ ఉందా?
సార్ బార్డర్ బాక్సెస్ టైప్ వస్తుంది, లైన్స్ రావడం లేదు కదా సార్. లైన్స్ రావాలంటే మనం వేరే ప్రాపర్టీ యూస్ చేయాలి, నేను చెప్తాను. ఓకే, ప్రతి ఒక్కదానికి ప్రాపర్టీస్ ఉంటాయి అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ స్ట్రైట్ లైన్ రావాలనుకోండి చక్కగా, ఏది టేబుల్ 1 ఇక్కడ మనకు బాక్స్ లాగా వస్తుంది కదా, ఇది లైన్ పోయి వేరేది వస్తుంది, నేను రేపు తర్వాత చెప్తాను. ఓకే, ఫస్ట్ మనకు బాక్స్ క్రియేట్ చేయడం రావాలి అందరికీ. ఓకే, నేను ఇది బాక్స్ క్రియేట్ చేయడం రాకుండా అది చెప్పుకుంటూ వెళ్ళిపోయాను అనుకోండి, కొంతమందికి అర్థమై కొంతమందికి అర్థం కాకుండా ఉంటుంది. ప్రతి ఒక్కటి కవర్ అవుతాయి. ఓకే, ఈ లైన్ పోయి బాక్స్ ఎలా రావాలి, దీంట్లో ఇంకా స్టైల్ ఇంకా డిఫరెంట్ బాక్సెస్ క్రియేట్ చేయాలి. ఇదంటే సింపుల్గా ఉంది కాబట్టి యాడ్ చేసాం. డిఫరెంట్ కాంప్లికేటెడ్ ఉంటాయి అనమాట. దానికి కొన్ని ప్రాపర్టీస్ అప్లై చేయాల్సి వస్తాయి టేబుల్ క్రియేట్ చేయడానికి. ఓకే, ఆ లోపు చెప్పుకోండి. ఇదేంటి చిన్న స్మాల్ టేబుల్ అనమాట. ఇది ఇక్కడ డిఫరెంట్ కాంప్లెక్స్ టేబుల్స్ అన్నీ వస్తాయి. ఫస్ట్ ఇది కంప్లీట్ చేయండి మీరు. ఓకే, ఐ విల్ ఎక్స్ప్లెయిన్. అలా బార్డర్ ఎలా మార్చాలి, డిఫరెంట్ బార్డర్స్ ఎలా రావాలి, ఇక్కడ ప్రాపర్టీస్ పాస్ చేసుకోవచ్చు మనం, బార్డర్ ఎలా రావాలని. ఓకే, నెక్స్ట్ దట్స్ ఆల్ అబౌట్ టుడే. టుమారో మనం కంటిన్యూ చేద్దాం. ఇక్కడ వరకు అర్థమైందా? నాకు చాట్ బాక్స్లో రిప్లై అండి, లేకపోతే మైక్ ఎవరికైనా డౌట్స్ ఉంటే మైక్ ఆన్ చేసి అడగచ్చు, పర్లేదు. నేను రికార్డ్ ఆఫ్ చేస్తాను, లేకపోతే రికార్డ్ ఆన్ చేసేలా ఉంచుతాను, పర్లేదు. ఓకే సార్, నో డౌట్స్, స్టాప్ ప్రెజెంటింగ్. ఓకే, ఆ బార్డర్ ప్రాపర్టీస్ పోతాయి, పర్లేదు. నెక్స్ట్ మనీ, నిశాంత్, నవ్య. ఓకే సార్, నో డౌట్స్. ఓకే, దట్స్ ఆల్ అబౌట్ టుడే. మనీ, యూ హ్యావ్ ఎనీ డౌట్స్? నో డౌట్స్. ఓకే, మీరు ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేస్తే మీకు ఇంకా బాగా గుర్తుంటుంది. నేను నోట్స్ ఎక్కడ పెడతాను చూడండి. నేను మీకు ఆల్రెడీ గిట్ హబ్ లింక్ మీకు వాట్సాప్ గ్రూప్లో డిస్క్రిప్షన్ ఉంటుంది చూడండి. మీరు మన గ్రూప్ లింక్ మీద క్లిక్ చేయగానే, గ్రూప్ డీపీ మీద క్లిక్ చేయగానే కింద డిస్క్రిప్షన్ కనపడుతుంది కదా. నేను ఇప్పుడే ఒక 5 minutesలో అప్లోడ్ చేసేస్తాను. ఇక్కడ ఏంటంటే నేను ఇక్కడ ఈ యాప్లో ప్రాబ్లం ఏంటంటే క్లాస్ ఎండ్ చేసినాక ఎక్స్ట్రాక్ట్ చేయాలి. దానికి ఒక 5 minutes టైం పట్టింది. ఆ 5 minutes టైం పట్టేదాకా నేను వెయిట్ చేయాలి. తర్వాత వెంటనే అప్లోడ్ చేస్తాను. ఎందుకంటే నేను నా లోకల్ సిస్టంలో ఉంచుకోను ఏ డేటాని, అంతా ఆన్లైన్లోనే ఉంటుంది. ఓకే, నెక్స్ట్ థింగ్ ఏంటంటే మీరు ప్రాక్టీస్ చేయండి. ఒకసారి చూడండి నోట్స్ ఎలా ఉంటుందో. గిట్హబ్ సాయి కుమార్, నేను గిట్హబ్ సాయి కుమార్ కొమ్మలాని కొడితే చూపిస్తుంది. గిట్హబ్ సాయి కుమార్ కొమ్మలాని కొడితే చూపిస్తుంది నా పేరుతో. చూడండి ఇక్కడ నేనేమి మీది ఇదే కదా గ్రూప్, వెబ్ ఏప్రిల్ 2024. ఈ గ్రూప్ ఇక్కడ ఈ లింక్ మీకు పాస్ చేశాను. చూడండి, ఈ లింక్లో మీ క్లాస్ ఉంటుంది. నేను ఇప్పుడు మీ ఫైల్ని సేవ్ చేశాను కదా, ఇప్పుడు యాడ్ చేస్తాను. చూడండి, ఈ క్లాస్ కూడా చూపిస్తాను. సేవ్. ఇప్పుడు నేనేం చేస్తున్నాను అంటే ఈ ఫైల్ని కూడా మీకు పాస్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, క్లాస్ 2, 4, 5, 6, 7, 8 క్లాస్ నోట్స్ 1. ఇది 1, ఇది 1 ఇక్కడ ఉంది, 2 ఇక్కడ నుంచి ఉన్నాయి, 2, 3 మిస్ అయింది. 3 నోట్స్ పెట్టలేదేమో నేను. 3 నోట్స్లో నోట్స్ లేదేమో ఐ థింక్, లేకపోతే ఇది నోట్స్ అని ఉంటుంది. ఓకే, ఇది నోట్స్ అయి ఉంటుంది 3 రోజు. క్లాస్ 2 ఇది. ఓకే, ఐ థింక్ సంథింగ్ హ్యాపెండ్. 3 రోజు నోట్స్ లేదేమో. ఓకే, ఇలా అయితే వరుస నోట్స్ ఉన్నాయి. నేను ఈ రోజు కూడా నోట్స్ కూడా నేను యాడ్ చేస్తున్నాను. అప్లోడ్ ఫైల్, చూజ్ యువర్ ఫైల్, క్లాస్ నెంబర్ 9. ఈ లింక్ మీకు ఇక్కడ వాట్సాప్లో మీకు దొరుకుతుంది. వాట్సాప్లో చెక్ చేసుకోండి. నేను చాలాసార్లు పెట్టాను, గిట్ హబ్ లింక్ అని ఉంటుంది. ఓకే, ట్రాన్సాక్షన్ కన్నా ఇక్కడ ఉన్నంత సేఫ్గా మీ ఫోన్స్లో కూడా, మీ మొబైల్స్లో కూడా ఉండదు. ఓకే, ఇక్కడ ఉంది చూడండి, ఈరోజు నోట్స్ ఉంటాయి. ఓకే సాయి, సార్ 2 ఉన్నాయి కదా సార్, ఏది 2 ఉన్నాయా? ఒకటే కదా నేను పెట్టింది. అంటే సార్ ఇది 2 లింకులు చూపిస్తున్నాయి సార్. ఒకటేమో యూట్యూబ్ లింక్, యూట్యూబ్ ప్లేలిస్ట్, ఇంకొకటేమో ఇట్లా గిట్ హబ్ లింక్. అదే సార్ నోట్, అదే ఏప్రిల్ 2024 అని ఇది సార్, అదేనా సార్? నోట్స్ అదే సాయి కుమార్ అని కనిపిస్తుంది, అదే నా గిట్ హబ్ లింక్. అక్కడ నుంచి మీరు నోట్స్ యాక్సెస్ చేసుకోవచ్చు. ఓకే, నవ్య యూ కెన్ ఆల్సో రిఫర్ దే. నేను వాట్సాప్ ఓపెన్ చేయలేను, సో దట్స్ వై ఐఎమ్ నాట్